వర్షాకాలం రాగానే ప్రజలు కూలర్లు, ఏసీలు వాడడం మొదలుపెట్టారు. వేడి పెరిగే కొద్దీ ఏసీలకు డిమాండ్ కూడా పెరుగుతుంది. ప్రతి సంవత్సరం ఏసీ అమ్మకాలు పెరగడానికి ఇదే కారణం. కానీ వేడి నుండి ఉపశమనం కలిగించే ఎయిర్ కండిషనర్ ఒక గంటలో ఎంత విద్యుత్తును వినియోగిస్తుందో ఆలోచించారా? మీరు 1.5 టన్నుల ఏసీ వినియోగిస్తుంటే, దాన్ని కొనాలని ప్లాన్ చేస్తుంటే గంటలో ఏసీ ఎన్ని యూనిట్ల విద్యుత్తు వినియోగిస్తుంది? కొన్నిసార్లు చాలా వేడిగా ఉంటుంది. అలాంటి సమయంలో కూలర్ గాలి కూడా వేడిగా వస్తుంటుంది. తర్వాత మనం చల్లని గాలి కోసం ఏసీని ఉపయోగించాల్సి వస్తుంది. కానీ ఏసీ ఆన్ చేసిన వెంటనే వేగవంతమైన వేగంతో పనిచేయడం ప్రారంభిస్తుంది. అందుకే కొంతమంది అధిక బిల్లులను నివారించడానికి ఏసీని కొన్ని గంటలు మాత్రమే ఉపయోగిస్తారు. మీరు కూడా మీ 1.5 టన్ ఏసీని ప్రతిరోజు 8 గంటలు నడిపితే ఎంత విద్యుత్ ఖర్చు అవుతుంది? బజాజ్ ఫిన్సర్వ్ అధికారిక వెబ్సైట్లో ఇచ్చిన సమాచారం ప్రకారం 1.5 టన్ 5 స్టార్ ఏసీ ఒక గంట పాటు నడిస్తే 1.5 యూనిట్లను వినియోగిస్తుంది. దీని ప్రకారం రోజులో 8 గంటలు నడిపితే 12 యూనిట్ల విద్యుత్ వినియోగిస్తుంది. నెలలో 30 రోజుల్లో ఏసీ రోజుకు 12 యూనిట్ల చొప్పున 30 రోజుల్లో 360 యూనిట్ల విద్యుత్ వినియోగిస్తుంది. మీ ప్రాంతంలో విద్యుత్ రేటు యూనిట్కు 7 రూపాయలు అయితే 30 రోజుల పాటు ఏసీని నడిపితే 2,520 రూపాయలు అనుకుందాం. ఇంట్లో ఇతర విద్యుత్ ఉపకరణాల వాడకం, విద్యుత్ బిల్లు పెరుగుతుంది. 1.5 టన్ 3 స్టార్ ఏసీని ఒక గంట పాటు నడిపితే 1.6 యూనిట్ల ఖర్చు అవుతాయి. రోజులో 8 గంటల ఏసీ నడిపితే 12.8 యూనిట్ల విద్యుత్ ఖర్చు అవుతుంది. రోజుకు 30 రోజుల్లో 384 యూనిట్ల విద్యుత్ను వినియోగిస్తుంది. ఈ లెక్కలు మీరు నివసించే ప్రాంతంలో యూనిట్కు 7 రూపాయల చొప్పున విద్యుత్ ఛార్జీలు ఉన్నాయనుకుందాం. 30 రోజులు ఏసీని నడపడం వల్ల 2,688 రూపాయల బిల్లు వస్తుంది. ఇంట్లో ఉండే రిఫ్రిజిరేటర్ వంటి ఇతర విద్యుత్ ఉపకరణాలు కూడా విద్యుత్ను వినియోగిస్తాయి. వాటి వాడకం వల్ల విద్యుత్ బిల్లు పెరుగుతోంది. ఈ ఉపకరణాలన్నింటినీ ఉపయోగించిన తర్వాత బిల్లు ఎంతనేది వినియోగంపై ఆధారపడి ఉంటుంది.